బహుజనుల రాజ్యాధికార సాధన కోసం సంక్షేమం కోసం పాటుపడిన సర్దార్ సర్వాయి పాపన్నగౌడ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పాపన్నగౌడ్ 314వ వర్ధంతిని వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ఎదుట ఆయన విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా ఆయన విగ్రహానికి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆనాడు బహుజనులంతా ఏకం చేసి రాజ్యాధికార సాధన కోసం ఉద్యమించారన్నారు. కుల వృత్తులపై ఆధారపడిన వారిని ఐక్యం చేసి పోరాటాలు చేశారన్నారు. రాజ్యాధికారం వస్తేనే బహుజనుల బతుకులు మారతాయని ఆయన నినదించారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలన్నారు. అనంతరం బీసీల ఐక్యత వర్ధిల్లాలంటూ నినాదాలతో హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ అధికార ప్రతినిధి చిల్కూరి జ్యోతిరెడ్డి, పట్టణ అధ్యక్షులు లాలా మున్నా, గౌడ సంఘం నాయకులు చరణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ 314వ వర్ధంతి సందర్భంగా ఆదిలాబాదులో ఉన్నటువంటి అన్న విగ్రహానికి నివాళులు అర్పించి బహుజనులకు రాజ్యాధికారం రావాలని కులవృత్తులను ఆ రోజు కులవృత్తులు చేస్తున్నటువంటి బహుజనులందరినీ కూడా ఏకతాటిపై తీసుకొచ్చి బహుజనులకు ఎప్పుడైతే రాజ్యాధికారం వస్తుందో అప్పుడే బహుజనుల బతుకులలో వెలుగులు వస్తాయని బలంగా నమ్మినటువంటి సర్దార్ పాపారాయుడు ఆయన ఆశయాలకు అనుగుణంగా ఈరోజు ఆయన భౌతికంగా మన మధ్యన లేనప్పటికీ ఆయన కలలు కన్నటువంటి రాజ్యాధికారం తప్పకుండా బీసీలంతా ఐక్యతగా ఉండి రాజ్యాధికారం వచ్చినప్పుడే నలుగురికి న్యాయం చేయగలుగుతామనే ఒక బలమైనటువంటి ఆకాంక్షతో ఆయన చేసినటువంటి ప్రతి ఒక్క ఉద్యమం ఈరోజు మనమంతా కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది.